నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత మంచి చెడుల సమూహంతోనే, ఆ కలయికతోనే మానవ జన్మ నడుస్తూ ఉంటుందండి. ఇది ఎవరు కాదనలేని నిజం. కానీ అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను చాలా న్యాయంగా, ధర్మంగా, ఎటువంటి ఈ తప్పు చేయకూడదు అని చిన్నప్పటి నుంచి కొన్ని విలువలు నేర్చుకుని నేను ఈ జన్మని పుట్టినందుకు నా పనులు నేను నిర్వర్తించుకుంటూ దాన్ని నడిపిస్తూ ఉన్నాను. కానీ పూర్వజన్మ పాపాలు లేకపోతే పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో కొన్ని సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉంటాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను గురుగారు. ఏమనిపిస్తుంది అంటే, ఇంక ఇప్పుడు మనం ఇంత న్యాయంగా ఉన్నాము, ధర్మంగా ఉన్నాము, ఎవరిని ఎటువంటి మోసాలు చెయ్యట్లేదు. అలాగే భగవంతుని ఆరాధనలో మనకు తోచినంతలో గృహస్థ జీవితంలోనే భగవంతు ఆరాధన చేసుకుంటూ ఉన్నాం కదా. అయినా పూర్వజన్మ కర్మలు మనల్ని బాధిస్తూ ఉంటే ఇంక ఈ పూజల వల్ల ఫలితాలు ఏంటి అనేది ప్రశ్న సామాన్యులకి ఉద్భవిస్తుంది అంటారు కదా, ఉద్భవిస్తుంది కదా అండి. సో దానికి మీరు ఏ సమాధానం చెప్తారు గురువుగారు? తప్పకుండా అమ్మా, దీనికి ఒక వృత్తాంతాన్ని చెప్పి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎలాంటిదంటే, మీరు ఒక ఎగ్జామ్ రాశారు పిల్లవాడు, దాని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. నేను ఈ రోజు బాగానే ఉన్నాను కదా, నేను ఈరోజు పుస్తకం చదువుకున్నాను కదా, నాకెందుకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే, అది మీరు ఎగ్జామ్ రాసేసారు, అయిపోయింది. నేను రాసిన రోజు నుంచి ఇంట్లో కూర్చొని అంతా చదువుకుంటున్నాను, నాకు మార్క్స్ సరిగ్గా రాలేదంటే అట్లా. ఎగ్జామ్ రాసే ముందు చదవాలి, రాసిన తర్వాత చదివితే ఉండదు కదా. అట్లాగే మరి ధర్మంగా న్యాయంగా ఉంటున్నాం, దీని ఫలితం ఉండదా అంటే ఉంటుంది అని ఆదిశంకరాచార్యుల వారు మనకు నిరూపించారు. ఎలా అంటే, మీకు ఆదిశంకరాచార్యుల వారు వృత్తాంతం ఉంటుంది ఉసిరికాయకి సంబంధించి. ఆయన భిక్షాటన చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక స్త్రీమూర్తి 10 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉపవాసంలో ఉండి, ఆవిడ ఏం చేస్తుంది, తన భిక్షాటనకు వచ్చినప్పుడు ఒక ఉసిరికాయ తీసుకెళ్ళి అతనికి ఇస్తుంది. అది దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యం, ఉసిరికాయ, ఒక ఉసిరికాయ ఇచ్చి, స్వామి నేనే పస్తులతో ఉన్నా 10 రోజుల నుంచి, నేనేమి తినలేదు, ఉన్న ఒకటే ఒక ఉసిరికాయ నీకు ఇచ్చేది స్వామి అని చెప్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, చాలా బాధపడతారు. ఒక్కసారిగా లక్ష్మీదేవి, ఆయనకేముంది ఇలా పిలుస్తే అలా పలుకుతుంది, లక్ష్మీదేవిని పిలుస్తాడు, కనకదార స్తోత్రం చేస్తాడు. వచ్చినప్పుడు అమ్మవారిని పిలిచినప్పుడు ఏమవుతుందంటే, అమ్మవారు ప్రత్యక్షమై, ఏంటి శంకరా చెప్పు అంటే, అమ్మ చూడమ్మా, అసలు ఇంత దారిద్రం అనుభవిస్తుంది, వీడికి నువ్వు అనుగ్రహించు అంటే, ఏ దేవతామూర్తి అయినా మొట్టమొదట మనం పూజ చేసినప్పుడు, మనం పూజలు చేస్తుంటాం కదా, నిత్యం చేస్తుంటాం కదా, ఆదిశంకరాచార్యులనే కదా మనం రోజు నిత్యం పూజ చేయగానే ఫస్ట్ మనం ఎంత పుణ్యం చేసాము, వీళ్ళకి ఏం అనుగ్రహించాలని చూస్తుంది దేవత. అలాగే లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నువ్వు అడుగుతున్నావు కరెక్టే, కానీ ఇక్కడ పుణ్యం లేదు నేను ఇవ్వాలంటే. నేను ఇవ్వాలన్నా పుణ్యం ఉండాలి. ఎలా అయితే మనం చెక్ తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనకి డబ్బులు ఇస్తున్నట్టుగా క్యాషియర్ ఇవ్వడు, మీరు చెక్ తీసుకెళ్లారు కదా, ఇవ్వడు, అక్కడ బ్యాలెన్స్ ఉంటేనే ఇవ్వాలి కదా అన్నప్పుడు, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, అమ్మ పుణ్యం వల్ల వస్తుంది, నువ్వు అన్నది కరెక్టే, కానీ ధర్మం వల్ల కూడా రావాలిగా. ఆవిడ ధర్మాన్ని పాటించింది. నేను భిక్షాటం చేసుకునేవాడిని, నేను వచ్చినప్పుడు ఆ శ్రీమూర్తి ఇచ్చిందిగా, కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే అని ఆదిశంకరాచార్యుల వారు అంటారు. అన్నప్పుడు నిజమే, ధర్మం పాటించిన వాళ్ళకు నేను అనుగ్రహించాలని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంటే ఏమిటి, ఇక్కడ ధర్మాన్ని పాటిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. చాలా మంది ఏంటంటే, కాలం ఏదో కొంత కలిసి రాకపోయేసరికి నేను అంత చేస్తున్నా సరే కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు కాలం కలిసి వస్తుంది లేదు అనడానికి, ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు, ఒకప్పుడు అద్భుతంగా వేల వందల కోట్లు సంపాదిస్తారు, సడన్ గా డౌన్ అవుతుంది. ఒక సర్టన్ పీరియడ్, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డౌన్ ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు సంపాదించలేరని కాదు, ఒక టైం పీరియడ్. చక్రవర్తులు ఉన్నారు మనకి రామాయణ మహాభారతంలో పాండవులు వాళ్ళ ఒక్కొక్కరు తక్కువ, ఎన్ని రాజ్యాలు, సింహాసనాలు, మామూలు కాదు కదా వాళ్ళంతా. వాళ్ళు కూడా రోల్ పాలయ్యారు ఒకనొక సమయంలో. అంటే దాని అర్థం ఏంటి, ఒక సమయం. అలా అని ఈ భూమికి ఉన్నటువంటి ఇదేమిటంటే, తత్వం ఏమిటంటే, మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడుగా వాళ్ళతో పాటే ఉండి, మరి అని ఇలా మంత్రం వేయొచ్చుగా అందరూ చచ్చిపోవాలని, యుద్ధమే ఎందుకు చేయించాడు అక్కడ? ఇప్పుడు నేను యుద్ధం చేయలేను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమంది అంటే గురువులను, తండ్రులను, మేనమామలను, సహోదరులను వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి
నకాంక్షే విజయం కృష్ణ అని అంటాడు. నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, విజయం వద్దు, నేను అడుక్కు తింటాను కావాలంటే, ఇంతమందిని చంపాలా అన్నప్పుడు సర్లేరా బాబు నువ్వేం చంపకు, నేను ఒకసారి ఇలా మంత్రం వేస్తాను వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు ఆ రాజ్యం వాడు అనలే. నీకు రాజ్యం కావాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి. కృష్ణుడు భగవంతుడు సాక్షాత్ మహావిష్ణువు పక్కనున్నాక నువ్వు పని చేయాలి. మంత్రం ఏదో మాయ చేయడు, ఆయన అనుగ్రహిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఆర్తులని జిజ్ఞాసువులను, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు అన్నాడు. మరి అదే మహాభారతంలో ద్రౌపది మన పాంచాలి ఆవిడ వస్త్రాలు తీస్తున్నప్పుడు ఆర్తితో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నప్పుడు వస్త్రాలు వస్తాయి మరి, అవునా కదా? అదే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి అందరూ భోజనానికి వస్తారు, ఒక్క మెతుకని ఉంటుందేమో చూడు అంటాడు. అన్నప్పుడు ఆ ఒక్క మెతుకుని నోట్లో వేసుకుని వాళ్ళందరూ కడుపులు నిండుతాయి. అంటే ఏమిటి, మనం చేయాల్సిన కర్మ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా జరిగింది అని అనుకోని కొన్ని చేస్తూ వెళ్ళాలి. భగవంతుని నమ్ముకోవాలి. పూర్వజన్మ పుణ్యం లేదు, ఇప్పటికైనా నేను ధర్మంగా ఉంటాను అంటే మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీకు వెహికల్ ఉంది, రిపేర్కి ఇచ్చారు, వాడు ఉన్నది లేనిది ఇది పోయింది అది పోయింది అని చెప్పి చేసిన వాడికి ఇస్తారా, లేకపోతే చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తాడనే దాన్ని ధర్మం చేయడు అన్నవాడికి, మోసం చేయకుండా ఉండడమే ధర్మం అంటే. మీ పని మీరు పర్ఫెక్ట్ గా చేయడమే ధర్మం అంటే. అసలు నన్ను అడిగితే ఈ కలియుగంలో ధర్మంగా ఉంటేనే ధనం. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కూడా ధర్మాధ్యక్ష అని ఉంటుంది ఫస్ట్ నామం. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని. ధర్మంతో ధనం ముడిపడి ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో కొన్నిసార్లు ధర్మానికి రోజులు లేవు, ఎంత కరెక్ట్గా ఉన్నా లేదని. కానీ మీరు ఏంటంటే ధర్మంగా ఉంటూ టెక్నాలజికల్ గాను అప్డేట్ గాను అవుతూ వెళ్ళాలి. అంతేగాని ధర్మానికి కూడా ఒక వాల్యూ ఉందని మనకు ఆది శంకరాచార్యులు వారే చెప్పారు. అయితే అంటే మీరు చెప్పింది అసలు చాలా గ్రేట్ వర్డ్స్ అండి. నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేశంగా ఏదో చిన్న కష్టం రాగానే వాళ్ళంత అన్యాయంగా చేసినా సరే వాళ్ళకి బాగా నడుస్తుంది అని ఇప్పుడు మట్టికే చూసుకుంటున్నారు, ఈ ప్రెసెంట్ మట్టికే చూసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా పూర్వజన్మ కర్మలు కానీ